హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్వీట్ హార్ట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను 11x10 ఇంచెస్ అనేది 2 టైప్స్ ఆఫ్ క్లాత్ అనేది తీసుకున్నాను. నార్మల్గా కుర్తీస్కి వేసే ఫ్యూజింగ్ క్లాత్. ఇప్పుడు నేను మీకు చూపెట్టేదేమో షర్టుకి వాడే బక్రం క్లాత్ అంటారు. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనం శారీ బ్లౌజులకి బ్యాక్ నెక్కి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు శాంపిల్ 38 ఇంచెస్ చెస్ట్కి నేను మీకు ఎలా ఈ నెక్ డిజైన్ని డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసరికి 3.25 తీసుకుంటున్నాను. ఓకే, లెంత్ 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 9.5 ఇంచెస్ దగ్గర 3.75 ఇంచెస్ అంటే పైన నెక్ విడ్త్ కన్నా కూడా కింద కొంచెం మనం బ్రాడ్ పెట్టుకుంటే బ్లౌజ్ నెక్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ షేప్కి వచ్చేసరికి బాటమ్ నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ లైన్ డ్రా చేసుకొని మనకి నెక్ ఈ బెల్ట్ యొక్క విడ్త్ 1/2 ఇంచెస్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి వెడల్పు ఎక్కువైనా కూడా మూమెంట్కి బ్లౌజ్ అనేది అంత కంఫర్ట్గా ఉండదు, నెక్ పట్టేసినట్లుగా అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ 1/2 ఇంచే తీసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇది క్లాత్ కూడా మందంగా ఉంటుంది కదా. మందపాటి క్లాత్ తీసుకుంటే బక్రము, సాఫ్ట్ క్లాత్ తీసుకుంటే మీకు నెక్ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా కనపడుతుంది, లుక్స్ వైజ్గా కూడా బాగుంటుంది. నెక్ ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం కట్ చేసి పీస్కి అతికేటప్పుడు మనకి ఒక సైడు హెచ్చు తగ్గులు అనేది నెక్ విడ్త్లో తేడా వస్తుంది. అట్లా రాకుండా పైన ఒక 1/2 ఇంచు సపోర్ట్గా మనం అది ఆ లైన్ అట్టి పెట్టుకొని స్టిక్ చేసుకుంటే బ్లౌజ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది సెకండ్ మోడలు. ఇక్కడ కూడా నెక్ 38 ఇంచెస్కే చూపిస్తున్నాను. విడ్త్ 3.25 ఇంచెస్, లెంత్ 9.5 ఇంచెస్. ఈ 9.5 ఇంచెస్ దగ్గర 3.75 అంటే పైదానికన్నా కూడా కింద బ్రాడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచి తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ మార్కింగ్ చేసి ఈ లైన్ని, ఈ 2 పాయింట్స్ని లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్ని సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కర్వ్ అనేది మనం తీసుకోవాలి. మీరు ఈ స్కేల్ తోటి డ్రా చేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆ 3 పాయింట్స్ని మ్యాచ్ చేయటం అనేది మీకు తెలిసి ఉండాలి. 1కి 2-3 సార్లు మీరు ఆ స్కేల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కర్వ్ కదా అని 3/4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ అనేది సపోర్ట్ మీరు అట్టి పెట్టుకుంటే క్లాత్కి స్టిక్ చేసినప్పుడు బ్లౌజ్ పీస్కి కూడా నెక్ కట్ చేయకుండా ఉండాలి. మనం నెక్ కట్ చేయకుండా ఇది సెంటర్ పాయింట్ అలా చేసుకుంటే మీకు 2 సైడ్స్ ఈక్వల్ విడ్త్ అనేది వస్తుంది నెక్కి. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఈ ఒక్క డిజైన్కనే కాదు, మీరు ఫ్యూజింగ్ క్లాత్ ఏ డిజైన్ కట్ చేసుకున్నా సరే మీరు అది అలవాటు చేసుకుంటే పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది కటింగ్. నెక్స్ట్ మోడల్, థర్డ్ మోడల్ చూపెడుతున్నాను. ఇది బాటంలోనే కర్వ్ కాదు, సైడ్స్ కూడా కర్వ్ వస్తుంది. త్రీ 3.25 నెక్ విడ్త్ మార్కింగ్ చేస్తున్నాను. 9.5 ఇంచెస్ లెంత్, ఇక్కడ 3.75. 2 లైన్స్ డ్రా చేసి ఏ లైన్కి ఆ లైన్ సెంటర్ పాయింట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ పైకి పెట్టాను. 1/2 ఇంచ్ అనేది మనం ఆ లైన్ కోసం సపోర్ట్గా ఉంచాలి. ఈ పాయింట్ని సెంటర్ చేసుకోండి. బాటంలో 2 లైన్ పాయింట్స్ని కలిపేసుకొని ఈ సైడ్స్కి మాత్రం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను నేను. కర్వ్ ఎక్కువ తెలియాలి కాబట్టి బాటంలో 1/2 ఇంచ్ అనేది తెలుస్తుంది.
మీకు కావాలంటే 3/4 ఇంచ్ కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక మీకు మోడల్ కోసం 1/2 ఇంచే చూపెడుతున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దాకా మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే సెంటర్ నుంచి షోల్డర్ వరకు కూడా క్లాత్ కిందకి దిగుతాయి కాబట్టి నెక్ విడ్త్లు కర్వ్ ఎక్కువ పెట్టుకున్నా బాగుంటుంది. సపోర్ట్ లైన్ కూడా 3/4 ఇంచు 1/2 ఇంచు. ఈ ఫ్యూజింగ్ క్లాత్ మందంగా ఉంటే కనుక తక్కువ విడ్త్ పెట్టుకోండి, కొంచెం పల్చన ఉంటే కనుక ఎక్కువ విడ్త్ పెట్టుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. ఏదైనా కూడా విడ్త్ తక్కువ ఉండి క్లాత్ మంచిది సెలెక్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఎడ్జెస్ జాగ్రత్తగా కట్ చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి మనం. ఈ సపోర్ట్ లైన్ మాత్రం మర్చిపోవద్దు. మీరు కుర్తీలకైనా బ్లౌజెస్కైనా వేరే ప్యాటర్న్ ఏదైనా సరే అది అలా ఉంచుకొని మీరు స్టిక్ చేయటం అనేది అలవాటు చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చూసారా, ఇది సెకండ్ మోడల్, ఇది ఫస్ట్ మోడల్. థ్యాంక్ యూ అండి, బాయ్.